వరలక్ష్మి వ్రతానికి ముందుగా స్త్రీలు ఒక పీటని లేదా ఒక పీఠాన్ని చక్కగా ఏర్పాటు చేసుకొని దానిపైన బియ్యపు చూర్ణముతో ముగ్గుని వేసి అష్టదళ పద్మముగా కానీ షోడశదళ పద్మముతో కానీ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించి ఆ తదుపరి పుష్పములు కూడా అలంకారంలో ఒక భాగంగా వినియోగించి దానిపైన ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యము పోసి అప్పుడు ఆ బియ్యము పైన ఒక 5 తమలపాకులు చక్కగా చుట్టూ పేర్చి ఆ కలశాన్ని ఏదైతే అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తామో ఆ కలశానికి కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చీరని ధరింపజేసి లేదా రవిక బట్టని ఏదైనా సరే ఆ యొక్క కలశానికి ధరింపజేసి దాంట్లో నీరు పోసి ఆ నీటిలో సుగంధ ద్రవ్యాల పొడిని అక్షతలు పసుపు కుంకుమ గంధము తెల్లటి మల్లె పుష్పాలు లేదా ఎరుపు గులాబీ పుష్పాలు ఆ తదుపరి ఒక రూపాయి కాయను ఆ నీళ్ళల్లో వేసి మామిడాకులు ఆ కలశంలో చక్కగా అలంకారయుక్తంగా పేర్చి దానిపైన ఒక కొబ్బరికాయని అలంకరించి ఓం శ్రీం లేకపోతే శ్రీం అనేటటువంటి అక్షరాన్ని కొబ్బరికాయ మీద రాసి కుంకుమతో ఆ యొక్క కొబ్బరికాయని ఆ కలశములో ఉంచి దానిపైన మరలా చక్కగా ఇందాక చెప్పిన విధముగా ఒక ఎర్రటి వస్త్రాన్ని లేదా మీరు ఏదైతే భవిష్యత్తులో కుట్టించుకుంటారో ధరింపజేసుకుంటారో ఆ యొక్క రవికల బట్టని చక్కగా అలంకరించుకొని పుష్పాలని ఆ అమ్మవారికి ముందుగానే ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. అమ్మవారిని అలంకారం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఏదైనా మీకు సంబంధించినటువంటి సువర్ణ ఆభరణాదులు కూడా అమ్మవారికి వేసి ముందుగా ఒక చిత్రపటాన్ని ఆ పీఠ మీద పెట్టి ఆ తదుపరి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత గణపతి పూజకి ఒక పల్లెములో బియ్యము పోసి పసుపు ముద్దని అక్కడ పెట్టుకొని చక్కగా ఆసీనులై అందరితో కూడా కూర్చొని ముందుగా మహాగణపతి పూజని ఆచరించి ఆ తదుపరి అమ్మవారు వరలక్ష్మీదేవి యొక్క ఆవాహనతో శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి పూనుకోవాలి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మ చక్కగా ఈ మంత్రాన్ని అనుకుంటూ అమ్మవారికి నమస్కరించుకోండి. తదుపరి ఒక 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 ఒక్కలు, ఒక పుష్పము, అక్షతలు అన్నీ కూడా మీ 2 చేతుల్లో పట్టుకొని లేచి నుంచొని దేవతా ప్రార్థన చేయాలి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేశమోర్జం దుహానాధేనుర్వాగస్మానుపసుష్ఠుతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలత్వ సిద్ధిరస్తు. 2 అక్షతలు అక్కడ ఎవరైనా పెద్దవారు ఉంటే ఆ పూజ చేసేటటువంటి స్త్రీ మీద వేసి ఆశీర్వచనం చేయాలి. అమ్మ మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఈ దేవతా స్తోత్ర ప్రార్థనతో నమస్కరించుకొని మీకు అభీష్టమైనటువంటి దేవతందరికీ నమస్కారం చేసుకోండి కళ్ళు మూసుకొని. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. స్కృతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృది స్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః.
येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदाम् अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी నారాయణీ నమోస్తుతే మంగళగౌరీదేవ్యే నమో నమః అనుకుంటూ మీరు తీసుకున్నటువంటి చేతుల్లో ఉన్నటువంటి ఆ తాంబూలము ఆ గణపతి దగ్గర పల్లెల్లో పెట్టేసి ఆసీనులై కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు దీపారాధనలో ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు ఇటు 2 ఒత్తులు వేసి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు తీసుకున్నటువంటి ఆచమన పాత్రలో కొంచెం నీటిని చేతిలో వేసుకొని 2 చేతులు కూడా శుభ్రం చేసుకోవాలి. దానికన్నా ముందు ఆ కొంచెం ఉద్ధరణితో నీటిని తీసుకొని మీ శిరస్సు మీద జల్లుకోండి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాష్యాభ్యంతరశుచి. మీరు 3 సార్లు పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అనుకుంటూ నీళ్లు జల్లుకొని ఆ తదుపరి హస్తౌ ప్రక్షాళ్య కుడి చేతిలో నీళ్లు వేసుకొని మీ పల్లెల్లో కింద ఉన్నటువంటి పల్లెల్లో ఆ నీటిని వదిలిపెట్టండి. తతః 3 సార్లు నేను చెప్పేటటువంటి ఈ హరినామాలు మీరు కూడా చెప్పుకుంటూ అరచేతిలో నీరు వేసుకొని గోముద్రతో పట్టుకొని ఓం అనుకుంటూ 3 సార్లు కొంచెం కొంచెం నీటిని లోపలికి స్వీకరించాలి. ఆచమనం అంటారు దీన్ని. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇప్పుడు 3 సార్లు తీసుకున్న తర్వాత గోవింద అనేటటువంటి నామస్మరణ చేస్తూ నీటిని పల్లెల్లో వదిలిపెట్టండి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఆచమనమైంది. ఆ తదుపరి మీరు కలుపుకున్నటువంటి పసుపు అక్షతలు ఉంటాయి. ఆ అక్షతలు కొంచెం తీసుకొని వాసన పీల్చి మీ ఎడంచేతి పక్క నుంచి ఈ వెనక్కి వేసేసేయండి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆ తదుపరి ప్రాణాయామం అంటే యోగా. ఒక నాసికారంధ్రంలోంచి గాలి పీలుస్తూ మరలా ఇంకొక నాసికారంధ్రంలోంచి గాలి వదలటం. ఆ విధంగా 3 సార్లు చేసి ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఆ తదుపరి చేతిలో మరలా కొంచెం నీళ్లు వేసుకొని పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఆ తదుపరి ఒక పుష్పము దానిపైన అక్షతలు చేతిలో పట్టుకొని మమ అంటే కాలమాన పరిస్థితుల్లో మనము ఏ పూజ చేస్తున్నామో ఆ మన ప్రకృతిలో పంచభూతాలు కూడా ఆవరించి ఉంటాయి. ఈ పంచభూతాలు కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి దేవతలకి అనుసంధానం చేయబడి ఉంటాయి. కాబట్టి మనం మనసుతో పంచేంద్రియాలతో ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో అవి అన్నీ కూడా ఆ దేవతలకి చేరవేయబడతాయి ప్రకృతి ద్వారా. కాబట్టి మీరు మమ అని అనుకోవాలి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే
శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే. ఇక్కడ ఎవరు ఏ ప్రాంతం దగ్గర ఉంటారో వారికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో గోదావరి కావచ్చు, కావేరీ కావచ్చు, ఏ నది ఉంటే ఆ నది యొక్క ప్రదేశం పేరు చెప్పుకోండి. విదేశాలలో ఉన్నటువంటి వారు ఖండాంతర ప్రదేశే అని చెప్పుకోవాలి. కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే మమ అని అనుకొని సొంతిల్లైతే కనుక లక్ష్మీ నివాస గృహే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మమ లక్ష్మీ వసతి నివాస గృహే సమస్త బ్రాహ్మణ దేవత బంధుజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన వర్తమాన సంవత్సరే మీరు చేసుకుంటున్నటువంటి రోజున ఏ సంవత్సరం పేరైతే ఉంటుందో ఆ సంవత్సరం పేరుని ఇక్కడ ఉచ్చరించాలి. దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే వాసరౌ భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర అని మీరు అనుకొని మీ యొక్క గోత్రము ఏదైతే ఉంటుందో ఆ గోత్రాన్ని చెప్పుకోవాలి. తదుపరి మమ భర్తॄణాం మీ యొక్క పతి యొక్క నామధేయము చెప్పుకోవాలి. ఆ తదుపరి మమ నామధేయస్య లక్ష్మీ సౌభాగ్యవతి అని చెప్పుకొని మీ యొక్క నామధేయాన్ని అక్కడ చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మమ కుమారస్య కుమార్యాః పిల్లలు కనుక ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల పేర్లు కూడా చెప్పుకోవాలి. ఆ తదుపరి మమ దంపత్యోః సపుత్రికస్య సపుత్రకస్య సభాతృకస్య సబంధుమిత్రాదీనాం సహకుటుంబానాం అనుకొని నేను చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని గణపతికి అమ్మవారికి ఉచ్చరిస్తూ ఉండాలి. మీరు కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్య ధనకనక వస్తువాహన కీర్తి ప్రతిష్ఠ ధేను కాంచన వజ్రవైఢూర్య సువర్ణ రత్నమయ సర్వాభరణ అలంకృతయోగ్యతాది సిద్ధ్యర్థం మమ స్వగృహ యోగ్యత సిద్ధ్యర్థం మమ దంపత్యోః అనయోః శాశ్వతకాల జీవితకాల అన్యోన్య దాంపత్య సుఖేన జీవేన వృద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన పుత్ర పుత్రిక అధికారయోగ్యత సిద్ధి ద్వారా మమ కుటుంబ వంశ గోత్ర అభివృద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మీదోష నివృత్త్యర్థం నిత్య మమ గృహే శాశ్వత లక్ష్మీ స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మహదైశ్వర్య భోగభాగ్య సిద్ధ్యర్థం అనంతలక్ష్మీ ప్రాప్త్యర్థం మమ దీర్ఘసుమంగళి యోగ్యత వరప్రసాద సిద్ధి ద్వారా అఖండ సౌభాగ్య చిరకాల యోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే సర్వదేవత నిత్య సంచార యోగ్యత సిద్ధి ద్వారా అస్మిన్ సంవత్సరే మమ గృహే మమ అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం వరలక్ష్మీ అనుగ్రహ సంప్రాప్తి సిద్ధ్యర్థేన అస్మిన్ దినేన శ్రీ వరలక్ష్మీదేవత వ్రతకథ మహోత్సవ కాలసమయే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి దేవతా పూజాం చ కరిష్యే. అమ్మ, ఇప్పటి వరకు కూడా
సంకల్ప పూజ అంటే మన యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకొని ఆత్మని శుద్ధపరచుకొని మనకి ఏమి కావాలో మన మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటో ప్రకృతికి అంటే శక్తియే ప్రకృతి కాబట్టి ప్రకృతికి వివరించి చెప్పుకున్నాం. దాన్నే సంకల్పము అంటారు. ఈ సంకల్పము లేనటువంటి ఏ పూజ అయినా కూడా నిరర్ధకము. కాబట్టి ఇందాక మనము ఏదైతే సంకల్పం చెప్పుకున్నామో అందులో ఇంకా మీ మనసులో శుభ కోరికలు ఏదైనా ఉంటే చక్కగా ఎవరైనా సరే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవతా ఆరాధన ప్రారంభం చేసుకోవాలి. మీరు దేవతా సంప్రోక్షణ అంటే మనం దేవతలకి ఉపయోగించేటటువంటి నీటిని ముందు గంగాజలంగా మార్చుకోవాలి. దీనిని కలశారాధనం అంటారు. మనం కలశ పూజ. ఓం తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ అంటే ఈ కలశానికి చక్కగా గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఒక తమలపాకు అలాగే అక్షతలు పసుపు కుంకుమ గంధం ఒక పసుపు కొమ్ము ఒక చిల్లర పైస వేసి మామిడాకు వేసి ఆ తదుపరి ఆ యొక్క కలశం కింద ఒక తమలపాకు వేసి దాని పక్కన ఒక పళ్ళెం పెట్టి ఆ కలశం పైన మీ యొక్క కుడి చేతిని బోర్లించి పెట్టాలి. పెట్టినప్పుడు ఈ మంత్రంతో పాటుగా మీరు ఓం శ్రీం అనేటటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠిస్తూ ఉండాలి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతా కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అధర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః పశవ ఆపః అన్యమాపో అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆయాంతు శ్రీ మహాగణాధిపతిదేవతా పూజార్థం శ్రీ వరలక్ష్మీదేవతా పూజార్థం దురితక్షయకారకాः గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ తదుపరి ఆ కలశంలో ఉన్నటువంటి ఆ తమలపాకుని 3 సార్లు గంగా 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 అని తిప్పి ఆ ఉన్నటువంటి నీటిని గంగాజలముతో సమానముగా మనము ఈ మంత్రం ద్వారా చేయాలి. ఆ తదుపరి ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవతా పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఈ నీటిని తీసుకొని తమలపాకుతో ఏదైతే అమ్మవారి పూజకి గణపతి పూజకి మీరు సంభారాలు ఏర్పాటు చేసుకున్నారో వాటన్నిటి మీద కూడా నీటిని సంప్రోక్షణ చేయాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం. ఆ తదుపరి మరలా నీటిని తీసుకొని మీ ఎదురుకుండా ఉన్నటువంటి గణపతి మీద అట్లాగే దేవతా చిత్రపటం మీద కలశం మీద నీటిని జల్లాలి. ఆ తదుపరి మీ మీద జల్లుకోవాలి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష. ఇప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి ఆ గణపతి స్వామివారిని మనం ఆవాహనం చేస్తున్నాం. ముందుగా ధ్యాన మంత్రంతో స్వామివారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పసుపు అక్షతలు తీసుకొని ఆ గణపతి మీద వేసి 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఆ తదుపరి స్వామివారిని రమ్మని ఆహ్వానిస్తూ ఈ నీటిలో ఉన్నటువంటి తమలపాకును తీసుకొని బోర్లించి స్వామివారికి కొంచెం దూరంగా మీ యొక్క కుడి చేత్తో ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు అనుకుంటూ నేను చెప్పేటటువంటి మంత్రంతో గనక స్వామివారిని ఆవాహనిస్తే ఆయన వచ్చి అక్కడ కూర్చుంటారు. ఓం అసునీతే పునరస్మాసు చక్షుప్రప్రాణమిహనో దేహి భోగం
జోక్వస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణ ఏవ యథాస్థానముపహ్పయతే. హే స్వామిన్ సర్వజగన్నాథ, యావత్ పూజావసానకే తావత్వం ప్రీతిభావేన హరిద్రా బింబేస్మిన్ సన్నిధిం కురు. అంటే స్వామివారిని ఈ పసుపుతో తయారు చేసినటువంటి ఈ యొక్క విగ్రహంలో వచ్చి ఆవాహనం ఆసీనులై రమ్మని చెప్పి మనం కోరుతూ చెప్పినటువంటి మంత్రం ఇది. కాబట్టి ఈ తమలపాకుని మరలా నీటిలో పెట్టివేసి కొంత అక్షతలు తీసుకొని ఈ యొక్క స్వామివారి మీద, గణపతి మీద వేస్తూ ఉండాలి. ఆవాహిత సుముఖో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, అవకుంఠితో భవ, స్థిర ఆసనం కురు, ప్రసీద 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 అని అక్షతలు స్వామివారి మీద వేస్తూ చిత్రపటం మీద, కలశం మీద కూడా వేయాలి. తతః శ్రీ మహాగణాధిపతి దేవతాయై నమో నమః. ఆవాహనం సమర్పయామి. తతః శ్రీ మహాగణాధిపతయే నమః. మరలా అక్షతలు తీసుకొని సువర్ణ రత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఆయనని మనం పీఠ మీద పల్లెల్లో పెట్టి కూర్చోబెట్టాం కాబట్టి ఆ పీఠ మీద ఆసనంగా భావించి వేసి నమస్కారం చేసుకోవాలి. సువర్ణరత్న ఖచిత ఆసనం సమర్పయామి. ఆ తదుపరి స్వామివారి మరి వచ్చారు కాబట్టి తమలపాకుతో నీరు స్వామివారి పాదాలు కడిగినట్లుగా ఆయన పాదాలకి చూపించి కలశం పక్కన మీరు ఏదైతే పల్లెం పెట్టుకున్నారో ఆ పల్లెంలో నీటిని వదిలిపెట్టాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఆ తదుపరి మరలా తమలపాకుతో నీటిని తీసుకొని స్వామివారి యొక్క రెండు హస్తాలు కడిగినట్లుగా భావిస్తూ అటు ఇటు నీటిని చూపించి ఆ తదుపరి మరలా పల్లెంలో వదిలిపెట్టాలి. పాద అస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారి ముఖానికి కడిగినట్లుగా భావిస్తూ నీటిని చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తతః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం. ఆ తదుపరి ఒకవేళ మీరు పంచామృతాలు గనక కలిపి ఉంటే కొంచెం అది పక్కన పెట్టుకోవాలి. సుగంధ ద్రవ్య పొడి ఉంటే గనక ఆ పొడి కూడా ఈ కలశంలో నీటిలో వేసి తమలపాకుతో స్వామివారికి ఓం గం గణపతయే నమః అని మీరు నామస్మరణ చేస్తూ నేను చెప్పేటటువంటి ఈ యొక్క అభిషేక మంత్రంతో స్వామివారికి ఒక్కొక్క బొట్టు ఆయన మీద పడేటట్టుగా అభిషేకించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆపోహిష్టామయో భువః స్నాన ఊర్జే దధాతున మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయధాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ నీటిని కొంచెం చూపించి మరలా పల్లెంలో వదిలిపెట్టాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదుపరి కొంచెం అక్షతలు, మీరు గనక గరిక తెచ్చుకున్నట్లయితే గరిక లేదా పుష్పాన్ని తీసుకొని ఈ పూజ అయ్యేంత వరకు మీరు స్వామివారికి ఏది సమర్పిస్తున్నా ఓం గం గణపతయే నమః అనుకుంటూ సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం అభివస్త్రాః సువసనానర్షాభిధేనో సుదుఘా పూయమానాః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభస్వానదనో దేవసోమా. వస్త్రార్థే అక్షత పూజాం సమర్పయామి. తదుపరి మరలా పుష్పాన్ని లేదా గరికని తీసుకొని అక్షతలతో స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించాలి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరచ్చహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రథముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థే అక్షత పుష్పాన్ని సమర్పయామి లేదా దూర్వాపత్రం సమర్పయామి. తతః ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో కొంచెం నీరు వేసి ఆ గంధంలో రంగరించి స్వామివారికి చల్లాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్పయే శ్రియం. శ్రీగంధం సమర్పయామి. ఆ తదుపరి
పసుపు పుష్పాలు ఉంటే తీసుకొని స్వామివారికి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్ప అలంకరణం సమర్పయామి. స్వామివారి ముందు ఆ పుష్పాన్ని పెట్టాలి. ఆ తదుపరి శ్రీ మహాగణాధిపతయే నమః. స్వామివారికి సంబంధించినటువంటి షోడశ నామ పూజ ఉంటుంది. 16 నామాలతో చక్కగా మీ దగ్గర కనుక పుష్పాలు ఉన్నట్లయితే లేదా గరిక ఉన్నట్లయితే ఈ 2 ఉన్నట్లయితే 2 లేదా అక్షతలు పసుపు అక్షతలతోనైనా సరే స్వామివారిని అర్చించాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం గం గణపతయే నమః అని స్వామివారికి షోడశనామ పూజ ఆచరించాలి. ఆ తదుపరి అగరబత్తి తీసుకొని ముందుగా మీరు ఆచమనం చేసిన తర్వాత దీపారాధన చేసి ఉంటారు కాబట్టి ఆ దీపారాధనకి అగరబత్తి వెలిగించి ఆ అగరబత్తి పొగని స్వామివారికి చూపించాలి. ఓం వనస్పత్యుద్భవే దివ్యే నానాగంధే సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. తదుపరి మీరు కనుక దీపారాధన చేసి ఉన్నట్లయితే ఆ యొక్క దీపారాధన 2 చేతులతో స్వామివారికి అద్దాలి. లేదా ఇందాక గనక చేయకుండా ఉన్నట్లయితే గనక కొబ్బరి నూనె వేసి 2 ఒత్తులు అటు ఇటు వేసి స్వామివారికి దీపారాధన చేయాలి. ఆ తదుపరి ఆ యొక్క దీపారాధన కుందులకి పసుపు కుంకుమ అలంకరణం చేసి 2 పుష్పాలు కూడా అలంకారయుక్తంగా పెట్టాలి. ఓం ఉద్దేప్యస్వజాత వేదోపఘ్నం నిర్వృతిం మమ పశోగశ్చ మశ్యమావహ జీవనంచ దిశో దశ. దీపలక్ష్మీదేవ్యే నమో నమః. సాక్షాత్ దీపాలంకరణం సమర్పయామి. ఇప్పుడు మరలా ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని తమలపాకుతో తీసుకొని ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. తదుపరి స్వామివారికి నివేదనగా కొంచెం బెల్లం ముక్క, ఒక అరటిపండు లేదా జామకాయ ఇవి ఉంటే గనక ఒక పళ్ళెంలో తమలపాకు వేసి ఈ యొక్క పూజా ద్రవ్యాలు ప్రసాద ద్రవ్యాలను పెట్టి దానిపైన నీటిని జల్లుతూ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఆ తమలపాకుతో నీళ్లు తీసుకొని వాటి మీద జల్లిన తర్వాత చుట్టూ తిప్పాలి. సత్యం త్వర్తేన పరిశించామి. మీరు కూడా అమృతమస్తు అనాలి. అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం చక్కగా ఆ తమలపాకుతో స్వామివారికి గణపతికి ఒక 5 సార్లు ఓం స్వాహ అనుకుంటూ స్వామివారికి చూపించాలి. ఆ పండ్లు ఆ బెల్లం ముక్క నివేదన. ఓం అవసరార్థం నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఆ తమలపాకుతో నీళ్లు తీసుకొని మరలా స్వామివారికి చూపించి మధ్యే మధ్యే అమృతా నివేదయామి. ఆ పండ్ల మీద ఆ బెల్లం ముక్క మీద నీళ్లు జల్లాలి. తర్వాత అమృతాపిధానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. మళ్ళీ గణపతికి చూపించి 3 సార్లు చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తతః చక్కగా ఒక 3 తమలపాకులు, 2 పండ్లు, అరటిపండ్లు, 2 ఒక్కలు దక్షిణగా ఒక 11 రూపాయలు దాంట్లో పెట్టి 2 చేతులతో పట్టుకొని స్వామివారికి చూపిస్తూ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం పూగీబలైస్య కర్పూరే నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి అని స్వామివారికి చూపించి ఆ పల్లెంలో స్వామివారి కదలకుండా పక్కగా పెట్టాలి. ఆ తదుపరి మరలా తమలపాకుతో నీరు తీసుకొని తాంబూల చరణానంతరం స్వామివారికి చూపించి నీరు పల్లెంలో వదిలిపెట్టాలి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తదుపరి స్వామివారి హారతికి మీ దగ్గర ఉన్నటువంటి ఏకహారతి తీసుకొని 2 కర్పూరం బిళ్ళలు వేసి చక్కగా అగ్గిపుల్లతో వెలిగించి దానికి పసుపు కుంకుమ దానిపైన వేసి ఒక పల్లెంలో ఈ హారతి పెట్టుకొని గంట మోగిస్తూ ఈ మంత్రంతో స్వామివారికి చక్కగా 7 సార్లు హారతినివ్వాలి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకధా బ్రహ్మణనుపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్చకం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. శ్రీ మహాగణాధిపతయే నమః. మంగళహారతిని సమర్పయామి. స్వామివారికి 3 సార్లు నీరాజనాన్ని కళ్ళకద్ది ఆ తదుపరి తమలపాకుతో కలశంలో నీళ్లు తీసుకొని చుట్టూ తిప్పి ఆ ఏకహారతి పక్కన పల్లెల్లో వేసి ఆ హారతి మీరు 2 చేతులతో కళ్ళకద్దుకొని ఆ తదుపరి ఉన్నటువంటి వారందరికీ కూడా హారతిని చూపించాలి. ఓం హర హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర 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 నమ పార్వతీసుతయే గణేష్ భగవానికి జై. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ తదుపరి మీరు లేచి నిలబడి 2 పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకొని మంత్రపుష్పం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తద సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్తి న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి అనుకుంటూ మీరు పట్టుకున్నటువంటి ఆ పుష్పాలు అక్షతలు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని మీ చుట్టూ మీరు 3 సార్లు ప్రదక్షిణం లేదా కూర్చుంటే గనక మనస్సులో స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా భావించాలి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన. చెప్పండి. రక్షరక్షో గణాధిప, మమ్మల్ని రక్షించమని స్వామివారికి శిరస్సు వంచి నమస్కరించాలి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే శిరః సాష్టాంగ ప్రణామ్యాం సమర్పయామి. తతః మరల శ్రీ మహాగణాధిపతయే నమః అనుకొని చెంపలేసుకొని ముట్టికాయలు వేసుకొని ఆ తదుపరి అక్షతలు తీసుకొని పునఃపూజాం చ కరిష్యే. ఆ అక్షతలు స్వామివారి మీద కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. ఛత్రమాచ్ఛాదయామి చామరం బీజయామి అశ్వానారోహయామి గజానారోహయామి రథానారోహయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి దర్పణం దర్శయామి ఆందోళికాన్ సమర్పయామి సమస్తరాజోపచార దైవ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి అని స్వామివారికి ఆ అక్షతలు వదిలివేయాలి. తతః యస్య స్మృత్యా చ నామోక్ష తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. అక్షతలు చేతిలో పట్టుకొని ఈ మంత్రాలు చెప్పుకోవాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని చెప్పుకున్న తర్వాత నీళ్లు చేతిలో వేసుకొని అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వదేవాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు స్వామివారికి చూపించి పల్లెల్లో వదిలిపెట్టాలి. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత చరణారవిందార్పణమస్తు. ఆ తదుపరి
స్వామివారికి పూజ చేసినటువంటి అక్షతలు మీరు శిరస్సు మీద వేసుకొని, మీ పిల్లలుంటే మీ పిల్లలకి ఆ శిరస్సు పైన వేయాలి ప్రసాదంలాగా. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసినటువంటి పుష్పాన్ని మీరు ధరించి, ఎవరైనా ముత్తైదువులుంటే వారికి కూడా అవిస్తే వారు కూడా ధరిస్తారు. ఆ తదుపరి నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని మీరు కూడా నమస్కరిస్తూ స్వామివారికి చెప్పుకోవాలి. ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఇంకొకసారి స్వామివారికి చెప్పుకొని, ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని సఫలీకృతం చేయవలసిందిగా ఆ మహాగణపతిని అర్థిస్తూ, అర్చించినటువంటి ఆ పూజా పళ్ళ్యాన్ని కాస్త ఒకంతికి ముందుకు జరపాలి, తూర్పుకి జరపాలి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః క్షేమార్థే పునరాగమనాయ చ అని స్వామివారి యొక్క పళ్ళ్యాన్ని యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థే పునః ఆగమనాయ చ అని ముందుకు జరిపి, స్వామివారిని ఏదైతే మనం అమ్మవారి పీఠం పెట్టామో దానికి ఈశాన్య భాగంలో ఈ పళ్ళ్యాన్ని చక్కగా ఒక ఆసనం వేసి అక్కడ పక్కగా పెట్టాలి. ఈ విధంగా అమ్మవారి పూజకి చేసుకోవటానికి అర్హత గణపతి పూజ చేసి మీరు సాధించారు. ఇప్పుడు స్త్రీలందరూ ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి చక్కగా కాళ్ళకి పసుపు రాసి, మెడ భాగంలో గంధాన్ని అలంకరింపజేసి, వారికి కుంకుమ పెడుతూ అమ్మవారి యొక్క మంత్రాన్ని చెబుతూ, లేకపోతే వచ్చినటువంటి వారందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అని భావిస్తూ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ వారికి చక్కగా బొట్టు పెట్టుకొని మీరు కూడా వారి చేత బొట్టు పెట్టించుకోవాలి. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటటువంటి మీరు చక్కగా వాయనం ఇవ్వటానికి ఏ మంగళద్రవ్యాలు అవసరమో వాటిని సిద్ధం చేసుకోవాలి. అనగా ముత్తైదువులకి వాయనం ఇచ్చేటటువంటి పసుపు, కుంకుమ, రవికె, పండ్లు, దక్షిణ, అలాగే పుష్పములు చక్కగా అమ్మవారికి ఏదైతే సారిగా ఇస్తామో అవన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టుకొని, ఆ తదుపరి వారికి ఉన్నటువంటి ఆచారాలను బట్టి పూర్ణములు, పండ్లు ఇలాంటివన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రారంభానికి ముందే అవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. అట్లాగే తోర పూజ, అమ్మవారి పూజంతా అయిపోయిన తర్వాత వ్రతకథకి ముందుగా తోర పూజ చేసి ఆ తోరాన్ని మీరు కుడి చేతికి కట్టుకోవాలి. కాబట్టి ఆ తోరాన్ని కూడా తయారు చేసుకొని కలశం ముందు ఒక తమలపాకు వేసి ఆ తోరాన్ని కూడా అక్కడ ఉంచాలి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్నటువంటి అమ్మవారి యొక్క కలశాన్ని, ఆ కలశంలో ఉన్నటువంటి వరుణదేవుని యొక్క ప్రార్థనను చేసి అమ్మవారి యొక్క ఆవాహన మంత్రంతో ఆ వరలక్ష్మి అమ్మవారిని ఆ కలశంలోకి ఇప్పుడు మనం ప్రతిష్టాపనగా చేసుకోవాలి. కాబట్టి ముందుగా మీరు చక్కగా ప్రార్థన ధ్యాన శ్లోకాన్ని నమస్కరిస్తూ ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ప్రశాంతమైనటువంటి చిత్తశుద్ధితో, మనసుతో, ఎటువంటి పరాలోచనలు లేకుండా మీ ఇంటికి వరలక్ష్మీదేవిని సాక్షాత్తు పిలుస్తున్నట్టుగా భావించి ఆవిడ ఆవాహన అయ్యే సమయంలో ఎటువంటి మాటలు కూడా మాట్లాడకుండా ఆ అమ్మవారి యొక్క నామమంత్రాన్ని మీరు ఎప్పుడైతే జపిస్తూ ఉంటారో ఆ అమ్మవారు చక్కగా మీ ఇంట్లో స్థిరంగా ఆసీనులై కూర్చుంటారు. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. అధధ్యానం. ఓం హ్రీంకారాసనగర్భితాం నలశిఖాం సౌః క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం సఘ్రోషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః.
అదధ్యానం సమర్పయామి. ఆ తదుపరి ఒక మామిడాకు తీసుకొని ఆ అమ్మవారికి సంబంధించినటువంటి కలశము ఏదైతే తయారు చేశారో ఆ కలశానికి ఈ యొక్క మామిడాకు తగిలించి ఓం కలశపాత్రే వరుణదేవత ఆవాహయిష్యే ఇమం మే వరుణశ్రుదీహవా మధ్యా చ మృడయా త్వామవస్సురాజకే తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణే హవోజ్గురుషగుం సమానాయ ప్రమోషీ. కలశస్థితో వరుణదేవత ఆవాహిష్యే ఆవాహయ. ఆ తదుపరి కలశం మీద ఉన్నటువంటి కొబ్బరికాయ మీద ఆ యొక్క ఆకుని పెట్టి ఉంచి ఓం యా ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్నానో ముంచన్వగుంహస. ఆ నారికేల దేవతని నారికేల దేవతాయే నమో నమః ఇది ఆవాహయామి. ఆ తదుపరి అమ్మవారి యొక్క వస్త్రము ఉంటుంది కలశానికి. ఆ వస్త్రాన్ని తాకుతూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. మాంగళ్య గౌరీ దేవతాయే నమః అని అనుకుంటూ మనసులో అమ్మవారిని ఆవాహన మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ఓం అసునీతే పునరస్మాసో చక్షుప్రాణమిహనో దేహి భోగం జోక్వస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయా న స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణ ఏవ యథాస్థానముపహ్వయతే అని చెప్పి అమ్మవారికి చక్కగా నమస్కరిస్తూ హే స్వామిని సర్వజగన్నాయికే యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ చిత్రేస్మిన్ సన్నిధిం కురు అని అమ్మవారికి చక్కగా అక్షతలు కలశం మీద వేస్తూ ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ అవకుంఠితో భవ స్థిర ఆసనం కురు ప్రసీద 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 అని పుష్పాక్షతలు వెనకాల చిత్రపటం ఉంటే అమ్మవారిది అమ్మవారి చిత్రపటం మీద అట్లాగే కలశం యొక్క పాదాల దగ్గర కూడా ఈ యొక్క అక్షతలు వేసి నమస్కరించుకోవాలి. ఇప్పుడు అమ్మవారి యొక్క కలశంలోకి సాక్షాత్తు వరలక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఆవాహన కలిగి అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే పూజ చేస్తున్నారో సాక్షాత్తు మీ ఎదురుకుండా అమ్మవారు కూర్చొని ఉంటే ఆ తల్లి మీ ఇంటికి వచ్చినందుకు గాను షోడశోపచార పూజ అని ఉంటుంది. ఆ పూజని కావిస్తూ ఈ పూజ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః అని అనుకుంటూ అమ్మవారిని అర్చించాలి. అధధ్యానం రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. ధ్యానం సమర్పయామి. అక్షతలు అమ్మవారి మీద వేయాలి. ఆ తదుపరి సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. ఆవాహయామి అనుకుంటూ అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. మరల అక్షతలు చేతిలో తీసుకొని ఓం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురత్ రత్న విభూషితే సింహాసనం ఇదం దేవి గృహ్యతాం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఆవిడ కూర్చున్నటువంటి ఆసనం మీద వేసి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఆ తదుపరి కలశంలో ఉన్నటువంటి నీటిని తమలపాకుతో తీసుకొని ఓం శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. అర్ఘ్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి అని ఆవిడ రెండు చేతులకి కూడా చూపించి ఆ నీటిని పళ్ళెంలో వదిలిపెట్టాలి. ఆ తదుపరి సువాసిత జలం రమ్యం
సర్వతీర్థం సముద్భవం పాద్యం గృహాన దేవి త్వం సర్వదేవ నమస్కృతే. మరలా నీరు తీసుకొని శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః పాదాలు కడుగుతున్నట్టుగా, రెండు పాదాలని కూడా కడుగుతున్నట్టుగా భావిస్తూ పాదయో పాద్యం సమర్పయామి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టాలి. ఆ తదుపరి మరల నీరు తీసుకొని సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాన ఆచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి చక్కగా చూపించి నీరు వదిలిపెట్టాలి మరలా పళ్ళెంలో. ఆ తదుపరి ఏదైతే పంచామృతాలు కలుపుకొని ఇందాక పెట్టుకున్నారో ఆ నీటిని ఆ యొక్క పంచామృతాలను దగ్గరగా ఎడం చేతిలో తీసుకొని చక్కగా తమలపాకుతో అమ్మవారికి 5 సార్లు దాంట్లో ముంచి సంప్రోక్షణ చేయాలి. పయోధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః పంచామృత స్నానం సమర్పయామి అనుకుంటూ ఆ యొక్క పంచామృతాలని కలశం మీద జల్లాలి. వెనకాల చిత్రపటం మీద కొంతమంది అమ్మవారి యొక్క రూపు ఉంటుంది, బంగారం కానీ వెండి కానీ. ఆ రూపు ఉన్నట్లయితే కనుక చక్కగా ఒక చిన్న వెండి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో పెట్టుకొని తమలపాకు పెట్టుకొని ఆ తమలపాకు పైన ఆ అమ్మవారి యొక్క ప్రతిమను ఉంచి నేను చెప్పేటటువంటి ఈ మంత్రాలతో పంచామృతాలతో అమ్మవారికి స్నానాన్ని ఆచరింపజేయాలి. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్పయే శ్రీర్మాదేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్పయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాష్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దధాతు మే క్షుత్పిపాశామలహాం జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమూర్తిం చ సర్వానిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్పయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు సక్తుమితితపునా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహతాధివాచి. శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ప్రతిమాశోధనం పంచామృత అనేన శోధయామి. పంచామృతాలతో అమ్మవారిని చక్కగా అభిషేకించి ఆ యొక్క ప్రతిమని తీసి చక్కగా కలశంలో ఉన్నటువంటి నీటితో విడిగా వేరే ఒక పల్లెల్లో అమ్మవారిని శుభ్రం చేసి గంధము పోసి కుంకుమ పెట్టి ఆ కలశం ముందు అమ్మవారి కలశం ఏదైతే ఉందో ఆ కలశం ముందు చక్కగా ఒక పల్లెంలో కానీ లేదా తమలపాకు పైన కానీ ఉంచి అర్చనకి సిద్ధం చేసుకోవాలి. ఆ తదుపరి మీరు చేసినటువంటి పంచామృత తీర్థాన్ని ఒక గ్లాసులో పోసుకొని దానిపైన ఒక పళ్ళ్యాన్ని కానీ తమలపాకును కానీ బోర్లించి పక్కగా పెట్టుకొని చివరిలో తీర్థంగా మీరు స్వీకరించాలి. అందరికీ ఆ తీర్థాన్ని ఇవ్వాలి. కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా మీ మనసులో కోరిక చెప్పుకొని ఇదే సందర్భంలో కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క నారీకేల తీర్థంతో అమ్మవారిని మరల సంప్రోక్షణ చేయాలి. కాబట్టి కొబ్బరికాయ కొట్టండి. ఆ తదుపరి ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ ఈ కొబ్బరి నీటిని అమ్మవారి కలశం మీద ప్రోక్షణ చేయండి. ఓం యా ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసూతా స్నానో ముంచన్త్వగుంహసః నారీకేల తీర్థోదకేన శ్రీమాత్రే నమః సంప్రోక్షణం సమర్పయామి.
ఆ తదుపరి మరల మీ కలశంలో ఉన్నటువంటి నీటితో అమ్మవారిని పునః జలంతో సంప్రోక్షణం చేయాలి. ఆపోహిష్టామ యోభవ స్నాన ఊర్జే దధాతున మహేరణాయ చక్షసే యోవస్యవతమోరస తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయధాచనః. పునః శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా కొంత నీరు తీసుకొని పల్లెల్లో వదిలిపెట్టాలి. ఇంతటితో అమ్మవారికి సంబంధించినటువంటి అభిషేక కార్యక్రమం పూర్తయింది. ఆ తదుపరి వస్త్రం, మీరు ఏదైతే ముత్తైదువులకి లేక మీకని తెచ్చుకుంటారో దానికి సంబంధించినటువంటి ఆ వస్త్రము అంటే చీర, జాకెట్టు ముక్క, అట్లాగే పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు ఇవన్నీ కూడా చేతిలో పట్టుకొని అమ్మవారికి ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ భక్తితో అమ్మవారికి సమర్పించి పక్కగా పెట్టుకోవాలి. ఓం సురార్చితాంగ్రి యుగలే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన సురపూజితే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. వస్త్రం యుగ్మం సమర్పయామి అని పక్కగా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఆభరణం అంతకుముందు మీరు వేసినట్లయితే గనక ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకోండి. ఓం కేయూరకంకనాదేవి హారనూపూరమేఖలా విభూషణాన్యమూల్యాని గృహాన ఋషి పూజితే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. సువర్ణ రత్న ఆభరణాన్ని సమర్పయామి. ఏదైతే ఆభరణం అమ్మవారికి సమర్పించి ఉన్నారో దానిపైన అక్షతలు వేసి పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. ఆ తదుపరి ఎవరైనా సరే మాంగళ్యం గనక పసుపు తాడు ఉన్నట్లయితే అమ్మవారికి సమర్పించాలి. తప్త హేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహానత్వం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. మాంగళ్యం సమర్పయామి. అమ్మవారికైనా వేయవచ్చు కదలకుండా, లేదా పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి అక్షతలు వేసి. ఆ తదుపరి గంధం, కొంచెం గంధాన్ని నీటితో ఒక పుష్పంతో రంగరించి కర్పూరాగరు కస్తూరి రోచనాది సుసంయుతం గంధం దాస్యామి తే దేవి స్వీకురుష్వ శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. శ్రీగంధం చందనం సమర్పయామి అని ఆ పుష్పంతో చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటానికి కలశానికి గంధాన్ని చిలకరిస్తూ ఆ పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. ఆ తదుపరి చక్కగా పసుపు అక్షతలు చేతిలో పట్టుకొని అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ స్వీకురుష్వాబ్ధిపుత్రికే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. అక్షతాం సమర్పయామి అని అమ్మవారి యొక్క పాదాల దగ్గర అక్షతలు వదిలిపెట్టాలి. ఆ తర్వాత మీరు తెచ్చినటువంటి ఎరుపు గులాబీ పుష్పాలు లేదా ఇంకా పలు విధాలైనటువంటి పుష్పాలని కూడా చేతిలో పట్టుకొని మల్లికాజాజి కుసుమై చంపకైర్వకులైరపి శతపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. పుష్పాని సమర్పయామి అని ఆల్రెడీ మీరు కనుక పుష్పాలు అమ్మవారికి అలంకారం చేసి ఉన్నట్లయితే కనుక ఈ పుష్పాలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి, లేదా ఒక పుష్పహారాన్ని కలశం మీద చక్కగా రౌండ్గా కదలకుండా కలశాన్ని అమ్మవారికి సమర్పించండి. ఆ తదుపరి అమ్మవారికి అర్చన కార్యక్రమం ఉంటుంది. వరలక్ష్మి అమ్మవారికి ఎవరి దగ్గరైనా సరే వెండి పుష్పాలు ఉంటాయి, చక్కగా ఆభరణాలుగా 108 లేదా సువర్ణ పుష్పాలు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అవి చక్కగా దగ్గర పెట్టుకోండి. ఇంకా కొంతమంది 5 రూపాయలు లేదా రూపాయి కాయిన్స్ కానీ ఉంటాయి, అవి అయినా సరే 108 పక్కన పెట్టుకోండి. లేదా బిల్వదళాలు ఉంటే బిల్వదళాలు కూడా తీసుకోవచ్చు. తామర పూలు ఉంటే తామర పూలు తీసుకోవచ్చు. మల్లెపూలు, గులాబీ పూలు, ఇట్లా పలు విధాలైనటువంటి పుష్పాదులన్నీ కూడా దగ్గర పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరాన్ని నేను చెప్తున్నప్పుడు మీరు ఒక్కొక్క అమ్మవారి మంత్రానికి సంబంధించినటువంటి అష్టోత్తర పూజ చేస్తున్నప్పుడు ఆ పుష్పాలన్నీ కూడా అమ్మవారి యొక్క పాదాల దగ్గర చక్కగా వేస్తూ ఉండాలి. వేస్తున్నప్పుడల్లా ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః అని ప్రశాంతంగా అమ్మవారికి అష్టోత్తర పూజ చేయాలి.
ఇంకా అవన్నీ లేనటువంటి వారు అమ్మవారికి చక్కగా కుంకుమార్చన కూడా చేయవచ్చు. ఇప్పుడు అమ్మవారికి పుష్పార్చన లేదా కుంకుమార్చన చేసుకుంటూ ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ అష్టోత్తర శతనామార్చన చేసుకోవాలి. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం విభావర్చ్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుధాయే నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోధసముద్భవాయే నమః. ఓం అనుగ్రహప్రదాయే నమః. ఓం బుద్ధే నమః. ఓం అనఘాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం దీప్తాయే నమః. ఓం లోకశోకవినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయే నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయే నమః. ఓం పద్మహస్తాయే నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయే నమః. ఓం పద్మముఖియే నమః. ఓం పద్మనాభప్రియాయే నమః. ఓం రమాయే నమః. ఓం పద్మమాలాధరాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయే నమః. ఓం సుప్రసన్నాయే నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయే నమః. ఓం చంద్రాయే నమః. ఓం చంద్రసహోదర్యే నమః. ఓం చతుర్భుజాయే నమః. ఓం చంద్రరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇందుశీతలాయే నమః. ఓం ఆహ్లాదజనన్యే నమః. ఓం పుష్ట్యే నమః. ఓం శివాయే నమః. ఓం శివకర్త్రే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయే నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం తుష్ట్యే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంతాయే నమః. ఓం శుక్లమాల్యాంబరాయే నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వనిలయాయే నమః. ఓం వరారోహాయే నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయే నమః. ఓం ఉదారాంగాయే నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్త్రే నమః. ఓం సిద్ధే నమః. ఓం స్త్రైణసౌమ్యాయే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం నృపవేశ్మగతానందాయే నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభాయే నమః. ఓం హిరణ్యప్రాకారాయే నమః. ఓం సముద్రతనయాయే నమః. ఓం జయాయే నమః. ఓం మంగళాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం విష్ణుపత్నే నమః. ఓం ప్రసన్నాక్షే నమః. ఓం నారాయణసమాశ్రితాయే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం సర్వోపద్రవవారిణ్యే నమః. ఓం నవదుర్గాయే నమః.
ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. నానావిధ పరిమళపత్ర బిల్వార్చన సువర్ణపుష్పార్చనం సమర్పయామి. కుంకుమార్చనం సమర్పయామి. ఇప్పుడు అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి చక్కగా సుగంధ పరిమళ ద్రవ్యాలతో చేసినటువంటి మంచి ధూపాన్ని అమ్మవారికి వేయాలి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం లక్ష్మీధూపం దాస్యామి దేవేశి గృహాన కమలప్రియే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. ఆ తదుపరి అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత దీపము చక్కగా ఒక ప్రమిదలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించి అమ్మవారికి దీపం చూపించాలి. ఓం ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణం ఉదితా భవ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీర్నమః ఇది దీపాలంకరణం సమర్పయామి. ఆ తదుపరి కొంచెం నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నైవేద్యం మీరు ఏదైతే అమ్మవారికి అపూపములు భక్ష్యములు అట్లాగే మహానివేదన పూర్ణాలు వడలు పొంగలి చక్కెర పొంగలి పులిహోర ఇట్లా ఏవైతే పండ్లు ఇవన్నీ చేసి ఉన్నారో అవన్నీ చక్కగా మీరు కూర్చున్నటువంటి స్థానానికి కొంచెం వెనక్కి జరిగి అక్కడ శుభ్రంగా నీళ్లు జల్లి తుడిచి ఒక షోడశ పద్మము కానీ అష్టదళ పద్మము కానీ పసుపుతో కానీ వేసి కుంకుమ వేసి మధ్యలో పుష్పాలు జల్లి ఆ ప్రసాదాలన్నీ కూడా అక్కడ చక్కగా అమ్మవారికి ఆడంబరంగా ఏర్పాటు చేసి ఒక కొబ్బరికాయని ఇందాక ఏదైతే కొట్టారో ఆ కొబ్బరి చిప్పలు 2 కూడా ఆ పళ్ళెంలో పెట్టి ఒక పాత్రలో నీటిని విడిగా సేకరించి అమ్మవారికి ఆ నివేదనలతో పాటుగా అక్కడ పెట్టి చక్కగా ఆ తమలపాకుతో నీళ్లు జల్లుతూ అమ్మవారికి ఓం నైవేద్యం షడ్దశోపేతం దధిమాధ్యాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యంవర్తేన పరిశించామి. ఆ నీటిని చుట్టూ కూడా ఆ నివేదనలకు చుట్టూ కూడా తిప్పి సత్యంవర్తేన పరిశించామి అమ్మవారికి కొంచెం చూపించి ఆ నీటిని వీటన్నిటి మీద జల్లండి. సత్యంవర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి అవసరార్థం శ్రీ వరలక్ష్మీదేవత పూజార్థం నానాభక్షంచ భోజ్యంచ లేహ్యంచ అమృతపానీయంచ సమస్త ప్రసాద నివేదనం సమర్పయామి. అమ్మవారికి చక్కగా 2 చేతులు కూడా చూపిస్తూ ఈ నివేదనలన్నీ కూడా ఆరగింపమని మనసారా అమ్మవారికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మరలా కొంచెం నీళ్లు తీసుకొని మధ్యే మధ్యే అమృతం సమర్పయామి ఉత్తరాపోసనం సమర్పయామి. 3 సార్లు నీళ్లు అమ్మవారికి చూపించి నీటిని పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తర్వాత అమ్మవారికి తాంబూలం అంటే తమలపాకులు పండ్లు వక్కలు పైసలు ఎంతో కొంత పెట్టి ఒక జాకెట్ ముక్క కూడా దాని కింద పెట్టి అమ్మవారికి తాంబూలంగా ఇవ్వాలి. ఓం పూగే బల సమాయుక్తం నాగవల్లే దళేర్యుతం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుష్యత. తీర్థం పొడి ఉంటే తీర్థం పొడి వేయండి, లేదా కర్పూరం అన్న కొంచెం వేసి అమ్మవారికి చూపించి అమ్మవారి కలశం పక్కగా పెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. తాంబూలం సమర్పయామి. తర్వాత చక్కగా ఆ నివేదనలన్నీ కూడా పక్కగా పెట్టుకొని ఒక పళ్ళెంలో ఏకహారతి ఉంచి దాంట్లో పచ్చకర్పూరం వేసి అమ్మవారికి
హారతి నీరాజనం. నీరాజనం సమానేతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహ్యం దేవీ గుహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. చక్కగా గంట కొడుతూ అమ్మవారికి నీరాజనం ఒక 5 సార్లు నిదానంగా చూపించండి కలశానికి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీర్నమః. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. నీరాజనం సమర్పయామి. చక్కగా ఆ నీరాజనం అమ్మవారికి 2 చేతులతో కళ్ళకద్ది, తర్వాత ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని చుట్టూ తిప్పి వదిలిపెట్టి మీరు 2 చేతులతో కళ్ళకద్దుకొని వచ్చిన వారందరికీ కూడా శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి మాతాకి జై అని అనుకుంటూ అందరికీ కూడా నీరాజనం చూపించాలి. ఆ తదుపరి మంత్రపుష్పం. ఎవరైతే మీ యొక్క వ్రతానికి వస్తారో వారందరికీ కూడా పుష్పాదులు అక్షతలు చేతికివ్వండి. మీరు కూడా చేత్తో పట్టుకొని అమ్మవారి యొక్క మంత్రపుష్పాన్ని వినండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాం కుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. అందరూ కూడా అమ్మవారి పాదాల దగ్గర మంత్రపుష్పం సమర్పయామి అని ఈ పుష్పాలు అక్షతలు వదిలిపెట్టేయండి. ఆ తదుపరి అందరూ కూడా చక్కగా మీ చుట్టూ మీరు ఆత్మప్రదక్షిణం చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల. చెప్పండమ్మా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దన రక్షరక్షో పరమేశ్వరీ. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. తదుపరి ఉన్నటువంటి వారు మీరు అక్కడికక్కడే అమ్మవారికి మోకాళ్ళ మీద చక్కగా సాష్టాంగం చేయాలి. మోకాళ్ళ మీద మాత్రమే స్త్రీలు సాష్టాంగం చేయాలి. ఓం ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. సాష్టాంగ ప్రణామ్యాం సమర్పయామి. చక్కగా లేచి నిలబడి అమ్మవారికి 2 చేతులు కూడా జోడిస్తూ, అంటే 2 చేతులు కూడా అర్థిస్తూ అమ్మవారిని ఈ విధంగా చెప్పండి. ఓం స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం తేజః ఆయుష్యం ఆరోగ్యం దేహి మే పరమేశ్వరి. మమ శ్రియం దేహి మే పరమేశ్వరి. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. అఖండ దీర్ఘసుమంగళీ యోగ్యతా ప్రసాద సిద్ధిరస్తు అని చెప్పుకున్న తర్వాత చక్కగా ఇందాక మీరు ఏదైతే కుంకుమార్చన చేశారో ఆ కుంకుమ కొంచెం మీరు ధరించి మిగతాది వాళ్ళకిస్తే వచ్చినటువంటి ముత్తైదువులు ఎవరైనా ఉంటే ఆ కుంకుమని ధరిస్తారు. ఇప్పుడు తోర పూజ అంటే ఏదైతే ముఖ్యమైన ఘట్టములో వాయనము, అట్లాగే ఇప్పుడు తోర పూజ. తోర పూజ అయిన తర్వాత వాయన దానం ఉంటుంది. ఆ తదుపరి అమ్మవారి యొక్క వ్రత కథ ఉంటుంది. కాబట్టి మీరు తయారు చేసుకున్నటువంటి తోరాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఈ విధంగా అర్చన చేసుకోవాలి. ఓం తోరగ్రంథి దేవతాయే నమః
ఓం తోరగ్రంథి దేవతాయే నమః అంటే ప్రతిదీ కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అర్చించండమ్మా. ఓం తోరగ్రంథి దేవతాయే నమో నమః. ఓం కమలాయే నమః. ఓం ప్రథమగ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః. ద్వితీయగ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయగ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః. చతుర్థగ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మీ నమః. పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయ నమః. షష్ఠగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః. సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః. అష్టమగ్రంథిం పూజయామి. ఓం వరలక్ష్మీ నమః. నవమగ్రంథిం పూజయామి. ఈ 9 గ్రంథులతో చేసినటువంటి ఏ తోరమైతే ఉందో ఆ పూజ చేశారు కాబట్టి ఇప్పుడు చక్కగా ఈ క్రింది శ్లోకాన్ని నేను చెప్తూ ఉంటాను. అది మీరు కూడా చెప్తూ ఆ తోరాన్ని తీసుకొని కుడి చేతికి కట్టుకోవాలి. ఓం భద్రామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ఈ విధంగా తోరగ్రంథిని ధరించిన తర్వాత మరలా ఆ తోరగ్రంథికి చేసినటువంటి అక్షతలు కానీ కుంకుమను కానీ మీరు ధరించాలి. అక్షతలైతే శిరస్సున వేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే ముత్తైదువులకి మీరు వాయనం ఇద్దామని అనుకున్నారో అది ఒకళ్ళ, ముగ్గుర, 5గుర అనేటటువంటిది నిర్ణయించుకొని అమ్మవారి దగ్గర ఇందాక మొదట్లో ఏ విధంగా అయితే పెట్టారో ఇవన్నీ కూడా ఈ వాయనం తీసుకొని ఈ మంత్రాన్ని అనుకుంటూ మీరు చక్కగా వారికి దానం చేయాలి. వాయన దానం. ఓం ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. ఆ దేవతని స్మరిస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా మాంగళ్య గౌరీ దేవతలు, వరలక్ష్మీ దేవతలుగా భావిస్తూ చక్కగా వారికి నిండు మనసుతో ఆ యొక్క వాయనదానాన్ని వారికి అందించాలి. ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి వరలక్ష్మి పూజా విధానం పూర్తయింది. ఇప్పుడు ఎవరైతే అమ్మవారిని అర్చిస్తారో, ఎవరైతే కూర్చొని ఈ వ్రతాన్ని చూశారో, ఈ పూజలంతా చూశారో, ఇప్పుడు ఎవరైతే ఈ వ్రత కథని విని అక్షతలు శిరస్సును ధరిస్తారో వారందరికీ కూడా వరలక్ష్మీదేవి సర్వ సౌభాగ్యాలన్నీ కూడా ప్రసాదిస్తుందని ఋషివర్యులు తెలిపి ఉన్నారు. శ్రీ వరలక్ష్మి వ్రతకథా ప్రారంభ. ఒకానొక సమయమున నైమిషారణ్యమున సూతుల వారు కూర్చొని ఉండగా శౌనకాది మునులందరితో కూడా చూసి ఈ విధముగా అన్నారట. ఓ మునివర్యులారా, భూలోకంలో స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగేటటువంటి వ్రతాలలోనే రాజసమైనటువంటి వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలిపి ఉన్నాడు. దానిని మీకు నేను తెలియచేస్తాను. ఒకానొకప్పుడు కైలాస పర్వతమున వజ్రవైఢూర్యాది మణిగణ ఖచ్చితములైనటువంటి సింహాసనం నందు పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, ఓ దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతము ఆచరించినా సర్వ సౌభాగ్యమును పుత్రపౌత్రాదులు కలిగి సుఖంబుగా ఉంటారో అట్టి వ్రతాన్ని నాకు తెలియచేయండి అని అడిగిందట పార్వతీదేవి. అంతటా పరమేశ్వరుడు స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగజేసేటటువంటి వరలక్ష్మీ వ్రతంబు అనేటటువంటి ఒక వ్రతంబు ఉన్నది. ఆ వ్రతంబును శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారము నాడు చేయాలి అని పార్వతీదేవితో చెప్పాడట. అయితే పార్వతీదేవి ఈ విధముగా అన్నది, ఓ లోకారాధ్య, నీవు చెప్పినటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఆ వ్రతమునకు విధి విశేషాలు ఏమిటి, ఏ దేవతని పూజించాలి, పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడి ఉన్నది
ఇవన్నీ కూడా నాకు సవిస్తరముగా తెలియచేయండి అని ప్రార్థించినదిట. అంతటా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తరంగా చెప్తాను విను. మగధ దేశంబున కుండినంబు అనేటటువంటి ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణము బంగారము ప్రాకారంబులతోడను బంగారు గోడలు కలిగినటువంటి ఇండ్లతోడను కూడి ఉండి, ఆ పట్టణమునందు చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి తన యొక్క పెనిమిటి అనగా భర్తని దేవునితో సమానునిగా తలంచి ప్రతిరోజు కూడా ఉదయంబున మేల్కొని స్నానము చేసి పుష్పంబులచే పెనిమిటిని అంటే భర్తని పూజ చేసి తరువాత అత్తమామలకు అనేక విధములైనటువంటి ఉపచారంబులను చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భావిస్తూ మాట్లాడుతూ ఉండేది. మరి ఈ విధముగా ఉండగా మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు రాత్రియందు స్వప్నంబున ప్రసన్నయై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవినమ్మ, నీ యందు నాకు అనుగ్రహము కలిగి నేను ఈ విధంగా ప్రత్యక్షమైతిని. శ్రావణ మాసంలో శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరములు సిద్ధిస్తాయి, నేను ఇచ్చేస్తాను అని చెప్పగా చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగేనని జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అవుతారు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషములను నీ పాద దర్శంబు నాకు కలిగినని చెప్పిన మహాలక్ష్మీదేవి సంతోషమును చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానము అయిపోయిందిట. చారుమతి వెంటనే నిద్ర మేలుకొని ఇంటికి 4 ప్రక్కలన చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనము కలగంటిమని ఈ స్వప్న వృత్తాంతమును తన యొక్క భర్తకి మామగారికి మొదలైన వాళ్ళందరితో చెప్పగా, వారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతంబు ఆవశ్యముగా చేయవలసిందని చెప్పారట. ఆ తదుపరి చారుమతియును స్వప్నంబు విన్నటువంటి స్త్రీలను శ్రావణమాసము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధముగా ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము రానే వచ్చింది. అంతటా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజు అని ఉదయంబునే మేల్కొంచి స్నానము చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబుచే అలికి మండపాన్ని ఏర్పాటు చేసి అందు ఒక ఆసనంబు వేసి దానిపై క్రొత్త బియ్యాన్ని పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవములచే కలశాన్ని ఏర్పాటు చేసి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిక్కిలి భక్తియుక్తులై సాయంకాలంబు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను ఈ శ్లోకంబుచే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలన్నీ చేసి 9 సూత్రంబుల గల తోరంబును దక్షిణ హస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణములు చేశారట. ఈ విధముగా ప్రదక్షిణములు చేయగానే అందరికీ కూడా కాళ్ళ యందు ఘళ్ళు ఘళ్ళుమనేటటువంటి ఒక శబ్దము కలిగిందట. అంతటా తమ యొక్క కాళ్ళను చూచుకొనగా గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమ ఆనందము చెంది మరి ఒక ప్రదక్షిణము చెయ్యగా హస్తములందు ధగద్ధాయమానగా వెలిగేటటువంటి నవరత్న
ఖచ్చితంబులైనటువంటి కంకరణములు మొదలగు సువర్ణ ఆభరణములు ఉండుట చూచారట. ఇంకా చెప్పలేక మూడవ ప్రదక్షిణము కావించిన వెంటనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలగు ఆ స్త్రీలు గృహంబులకెల్లగా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనంబులతోడ నిండిపోయాయట ఇళ్ళన్నీ కూడా. అంతటా ఆ స్త్రీలు ఓడ్కొని గృహంబులకి పోవుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలంబునకు వచ్చి నిండి ఉన్నాయట. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధపుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయనం దానములిచ్చి దక్షిణ తాంబూలములు ఒసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వచనము పొంది వరలక్ష్మీదేవిని నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతో కూడా కూర్చొని భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండేటి గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములను ఎక్కి తమ ఇండ్లకి పోవచ్చు ఒకరితో ఒకరు అనుకున్నారట, ఓహో చారుమతీదేవి భాగ్యము ఏమిచ్చింది కదా అని చెప్పుకుంటూ ఉన్నారట. వరలక్ష్మీదేవి తనంతట తనే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది. ఆ చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ ఇండ్లకి వెళ్ళిపోయారట. ఆ తరువాత చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ వ్రతాన్ని చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనంబులతో కూడుకొని చక్కగా ప్రశాంతంగా సుఖముగా ఉన్నారు. కావున ఓ పార్వతీదేవి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని బ్రాహ్మణాది 4 జాతుల వారు ఎవరైనా చేయవచ్చు. అట్లు చేసిన ఎడల సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉంటారు. ఈ కథను వినేవారందరికీ కూడా చదివేవారందరికీ కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన వారనుకున్న సమస్త కార్యములు సిద్ధిస్తాయి అని ఈ విధముగా పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రత కథ ఏ విధంగా ఆచరించాలో తెలుపబడి ఉన్నది. ఈ విధంగా ఆ సూత మహాముని మహామునులైనటువంటి సౌనకాది మునులందరికీ కూడా చక్కగా శ్రీ వరలక్ష్మి వ్రత కథని చక్కగా తెలిపి ఉన్నారు. అమ్మ, వ్రత కథ విన్నారు కాబట్టి చేతిలో ఉన్నటువంటి అక్షతలు చక్కగా కొన్ని అమ్మవారి దగ్గర వేసి కొన్ని మీ శిరస్సున వేసుకోండి. అట్లాగే మరలా అమ్మవారి దగ్గర పునఃపూజ చేయాలి కాబట్టి అక్షతలు తీసుకొని శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః ఓం పునఃపూజాం చ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి. అక్షతలు వేస్తూ ఉండనమ్మ. ఛత్రమాచ్ఛాదయామి, చామరం బీజయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, రథానారోహయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణం దర్శయామి, ఆందోళికాన్ సమర్పయామి, సమస్త రాజోపచార దైవ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. చక్కగా నమస్కారం చేసుకొని అమ్మవారికి శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. అక్షతలు చేతిలో పట్టుకోండమ్మా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయాచ భగవతి శ్రీ పరమేశ్వరి శ్రీ వరలక్ష్మీదేవి చరణారవిందార్పణమస్తు అని ఆ అక్షతల్లో నీళ్లు పోసుకొని చక్కగా పల్లెల్లో వదిలిపెట్టేయండి అమ్మ. ఇప్పుడు అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి పుష్పాలు వచ్చిన వారందరికీ ఇవ్వండి. అట్లాగే వచ్చిన వారు ఎవరైనా పెద్దవారు ఉంటే అక్షతలు చేతిలో పట్టుకొని ఎవరైతే పూజ చేసుకున్నారో ఆ సౌభాగ్యవతి అక్కడ పీట మీద కూర్చున్నప్పుడు ఈ యొక్క ఆశీర్వచన మంత్రము అయిపోయిన తర్వాత తదాస్తు అని మీరు అక్షతలు అమ్మాయికి వేయండి. ఓం అధ బ్రాహ్మణాశీర్వచనః. ఓం శతం జీవ శరదో వర్ధమానయత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్ధా అగ్నే హవిషో జుషానో ఘృతప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పేత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదివం పశ్యతి పుత్రం
పశ్యతి పౌత్రం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మతీ భవ తదాస్తు. అన్యోన్యదాంపత్యవతీ భవ తదాస్తు. దీర్ఘసుమంగళీ భవ తదాస్తు. పుత్రపౌత్రాభివృద్ధిరస్తు తదాస్తు. తవ గృహాణం నిత్యమహాలక్ష్మీ స్థిరలక్ష్మీ వరలక్ష్మీ ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ అష్టలక్ష్మీ సుస్థిర నివాస సిద్ధిరస్తు తదాస్తు. అమ్మ అందరూ కూడా ఆ అమ్మాయి మీద తదాస్తు అని అక్షతలు వేయండి. అమ్మ మీరు వచ్చిన ఆ అక్షతలు వేసిన వారందరికీ కూడా 2 చేతులు జోడించి చక్కగా పాద నమస్కారం చేయొచ్చు పెద్దవాళ్ళైతే, లేదా దూరంగానైనా సరే చక్కగా నమస్కారం చేయండి. ఆ తదుపరి అమ్మవారికి ఏదైతే మీరు ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి కలశాన్ని ఉద్వాసన చేయకూడదు. అట్లాగే మీరు సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో 6-6:30 మధ్యలో మరలా దీపారాధన చేసి చక్కగా కూర్చొని దేవీ ఖడ్గమాల లలితా సహస్రనామం లలితా అష్టోత్తరముతో లక్ష్మీదేవి పూజని మరలా కుంకుమార్చన రూపకంగా చేసి ఆ రోజున మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారు కాబట్టి రాత్రిపూట మాత్రము ఏదైనా అమ్మవారికి నివేదన చేసినటువంటి పండ్లని స్వీకరించి అమ్మవారిని అయితే ఎక్కడైతే పెట్టారో అక్కడే ఆసనం వేసుకొని శయనించాలి, అంటే నిద్రపోవాలి, అమ్మవారికి పక్కగానో ఎదురుకుండానో. కాబట్టి ఈ విధంగా మరలా తెల్లవారు లేచి షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారి యొక్క కలశాన్ని మీరు చక్కగా కదిలించి ఆ కలశంలో ఉన్నటువంటి ఆ నీటిని మీరు స్నానం చేసేటప్పుడు కానీ లేదా మీ ఇంట్లో చుట్టూ కూడా ఆ యొక్క నీటిని సంప్రోక్షణ చేయాలి. ఆ లోపల పెట్టినటువంటి బిల్వదళము ఆ కాయను చిల్లర పైస ఏదైతే ఉందో అది బీరువా లాకర్లో పెట్టుకోవాలి. ఆ కొబ్బరికాయని ఇంట్లోనే వాడుకోవాలి. ఆ జాకెట్ ముక్క మీరే వాడుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు ఏదీ కూడా బయట వేయకుండా మీరు ఇంట్లోనే వాటిల్ని వాడుకునేలాగా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ముందుగా తీర్థం తీసుకొని వచ్చినటువంటి వారందరికీ కూడా ఆ అమ్మవారి అభిషేక తీర్థం ఇవ్వాలి. ఈ విధంగా శ్రీ వరలక్ష్మి అమ్మవారి పూజని ఎవరైతే చక్కగా ప్రతి సంవత్సరము ఉన్నంతలో వారికి ఉన్నంతలో ద్రవ్యాలను ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణుని కూడా పిలుచుకొని చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా కమ్యూనికేట్ అయ్యి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందగోరుచున్నాను. అమ్మవారి యొక్క పూజని ఈ విధంగా చేసుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః.